యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలము జూన్ మాసంలో 2వ పరిశుద్ధ దినానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని ఆదుకొనుగాక. ఉదయకాలం ఆయన కృపతో మిమ్మల్ని ఆదుకొనుగాక. ఆమేన్. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనంలో 3వ లైన్ చదువుతుంది. రెండంతలుగా మీకు మేలు చేసేదని నేను మీకు తెలియజేస్తున్నాను. అందరూ చెప్పబడదామా? అందరూ చెప్పబడదామా? I will restore twice as much to you. రెండంతలుగా దేవుడు మేలు చేయుగాక. ఆమేన్. చెప్పుకున్న వాళ్ళు చెప్పుకోండి గట్టిగా. ఎప్పుడు నేను చెప్పినాను మీ అందరికీ రెండంతలు మేలు కలుగునుగాక. ఇప్పుడు చెప్పు. మీ అందరికీ రెండంతలు మేలు కలుగునుగాక. రెండంతలు మేలు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండంతలు మేలు దేవుడు చేయాలని ఆశిస్తున్నాడు. రెండు పాయింట్ రెండంతలు ఇంటూ అన్నమాట. మల్టిప్లై బ్లెస్సింగ్స్ ఇంటూ అన్నమాట. దేవుని సన్నిధికి వచ్చిన వారికి ఎన్నంతలు ఉన్నాయి? రెండంతల మేలు. రెండంతల మేలు. ఆయన కోటలో ప్రవేశించిన వారికి రెండంతల మేలు. నిరీక్షణ కలిగిన వారికి రెండంతల మేలు. ఆ పై మాటలు మనం చెప్పుకున్నాం. గుర్తుందో బంధకములలో పడింది ఇక్కడ అతను మొత్తాన్ని చెప్పాను. నిరీక్షణ కలిగిన వాళ్ళారా ఇప్పుడు నేను ప్రారంభించిన ఇందులో మేము తీసుకున్నాం. ఏంది? రెండంతలుగా మీకు మేలు చేసే దేవుడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. సన్నిధికి వచ్చింది నీకు ఉదయకాలంలో రెండంతలు మేలు చేయడానికి. ఇలానే చెప్తానే సేవ మాస్టర్లో అనుకుంటారు, కానీ మనం చేసే చెయ్యం. మన విధానం చేయలేం. ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, పేరుగాంచిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, జోసఫ్ వెళ్ళిన హాస్పిటల్ గురించి మాకు తెలియపరచారు. మినిమం ₹1,00,000 కావాలి. ఏది అడుగు పెడతాను. మినిమం అంటే తక్కువలో తక్కువ, మ్యాక్సిమం కోట్లు కావాలి. మినిమం 1,00,000 అంటే 1 పూట 2 కోట్లు. తర్వాత మా చుట్టాల్లో ఒకళ్ళు వెళ్ళారు. వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు మాకు అర్థమైంది జోసఫ్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మందులు వాడుకోకుండా తీసుకొచ్చి కాళ్ళలో చెరువులలో పడేసేదనుకోండి. నువ్వు ఏ హాస్పిటల్గా పోయినా పేరుగాంచిందే, మన ఆసియాలోనే పేరుగాంచింది కాదంటున్నా. నువ్వు అవి వాడుకోకుండా ఉంటే తగ్గిద్దా? పేరుగాంచిన దగ్గరికి వెళ్ళేవి కాదంటున్నా. వాడుకోవాలి. ఇప్పుడు సన్నిధికి వచ్చిన నీకు ఆయన చెప్పినట్లు నడిపితే రెండంతలు మేలు కలిగింది. దేవుని స్తోత్రం. మనం సన్నిధికి వస్తాం కానీ ఆయన చెయ్యం. కొంతమంది చాలా మంది పిల్లలు మన దగ్గర నుండి టాబ్లెట్ అయిపోతే వేసుకుంటారా? ఏం చెప్పలేదు. మీరు వేసుకుంటారా? వాటి పిల్లలు వేసుకుంటారు. మనం ఏం చేయాలి? ఏదో కోరుకుందా వేసుకో. ఎందుకు ఆయన వేసుకోరా ఇంకోరని చెప్పుకుంటురా అని అంటాం. అట్లా రేపు దేవుడు వాక్యం మీరు కానీ నేను చెప్పినట్టుగా లేకపోతే సేవకులు యొక్క వాక్యం చెప్పినట్లుగా మీరు వింటే రెండంతల మేలు కలిగింది. దేవుడి స్తోత్రం. మనం వినము చెయ్యం. చాలా విషయాలు నేను 3 మాటలు చెప్తాను. వీటిలో నుండి ఒక 3 విషయాలు చెప్తాను. దానికంటే ముందుగా కొన్ని తెలుసుకుందాం. ఒక ఆయన విన్నాడు. ఎట్లా విన్నాడో చూద్దాం. రాజులు రాసిన 2వ గ్రంథంకి వెళ్దాం. 2 Kings chapter 2 verses 9. రాజులు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయం. ఈయన హ్యాండ్ క్రాస్ ఆయన దాటిపోయిన తర్వాత
Elijah said to Elisha, tell me what can I do for you? చదువు. నేను నిన్ను దాటి పోక ముందు నీ కొరకు నేనేమి చేసేదను. దేవుని స్తోత్రం. When they had crossed, Elijah said to Elisha, tell me what can I do for you? నేను నిన్ను దాట వెళ్ళక ముందు ఎలియా గారు అంటున్నాడు ఎలీషాతో, నీ కొరకు నేనేమి చేసేదను. దేవుని స్తోత్రం. ఉదయ కాలంలో ప్రభు అడుగుదాం. ఈ స్థలం నుండి మనం దాటి వెళ్ళక ముందే ప్రభు అంటున్నాడు, నీ కొరకు నేనేం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలని అడుగుతున్నాడు ఎలీషా గారితో, ఏలియా గారు ఎలీషాతో. దేవునికి స్తోత్రం. నీకేం చేసేదను. అప్పుడు మరి చదువు తగ్గింది. ఎలీషా నీకు లెట్ మీ ఇన్హెరిట్ ఎ డబుల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్. నీకు కలిగిన ఆత్మలో రెండంతల ఆత్మ. దేవుని స్తోత్రం. రెండంతలు చప్పుడు కొట్టి ప్రభు కనపరుస్తా. ప్రభు దాటకముందు, స్థలం దాటకముందే, ఈ స్థలం నుండి నేను ఇంటికి వెళ్ళకముందే రెండంతల ఆశీర్వాదం నాకు అనుగ్రహించండి. చప్పుడు కొట్టినట్లుగా రెండంతల ఆత్మ నాకు ఇవ్వండి. రెండు పాళ్ళ ఆశీర్వాదం నాకు ఇవ్వండి. హృదయపూర్వకంగా ఏదో నామకార్థ క్రైస్తవులు వచ్చినట్టు కాకుండా, ఏదో క్రైస్తవులుగా పుట్టేంలే, దేవుని మందిరానికి రావాలే అన్నట్టు కాకుండా మనం ఎలా రావాలి? ప్రతిష్ఠించుకుని వచ్చిన వారికి రెండంతల మేలు ఉంది. డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్. రెండంతల మేలు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండంతల మేలు కలగటానికి ప్రభు ఈ రోజున నీకేం చేయాలో కోరుకోమంటున్నాడు. ఈ ఉదయ కాలంలో, ఈ సండే సర్వీస్ లో ఉదయ కాలంలో రెండంతల మేలు మీరు అడిగి తీస్తాడు. ప్రభువుని అడిగిన వారు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఆయన దయచేసే దేవుడు మన దేవుడు. మనం ఆరాధించుతున్నాడు. ఇంత ఉదయ కాలంలో ప్రభు సన్నిధిలో వచ్చిన నీవు రెండంతల మేలు నీకు కలుగును గాక. హల్లెలూయా. ఏలియా గారు ఎలీషా దగ్గరికి వెళ్ళి నాతో వచ్చేసి పొలంలో దున్నుతా ఉన్నాడు. ఆయనకి ఎలీషా వాళ్ళ యొక్క తండ్రి గారు వ్యవసాయకుడు. వాళ్ళకి పొలం ఉంది. పొలంలో ఆయన దున్నుతుంటే ఏలియా గారు అన్నాడు, దైవజనుడైన ఏలియా గారు వచ్చి రమ్మనంగా ఏం చేసి వదిలేసి ఇంటికి వెళ్ళి చెప్పిపోతాను, మా నాన్నతో చెప్పిపోతాను, మా అమ్మతో, మా చుట్టాలతో చెప్పిపోతాను. ఎన్ని అడగలు వెంటనే వెంబడించు. ఆయనతో ఎన్నో ఆ సంభాషణ నేను చెప్పడానికి సమయం నేను సబ్జెక్ట్ అది కాదు. నువ్వు నాతో వదిలి వెళ్ళిపోతున్నా కానీ వెళ్ళలేదు. శ్రమలు వస్తాయి. దేవుని మందిరానికి వచ్చే వారికి శ్రమలు వస్తాయి. దేవుని మందిరానికి వచ్చే వారికి ఆటంకాలు వస్తాయి. దేవుని మందిరానికి వచ్చే వారికి ఇరుకులు వస్తాయి. దేవుని మందిరానికి వచ్చే వారికి అనారోగ్యాలు వస్తాయి. దేవుని మందిరానికి వచ్చే వారికి మరి చెరలు వస్తాయి. ఏం చెరలు? ఇబ్బందులు అనే చెరలు. దేవుని మందిరానికి వచ్చే వారికి మనకి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. సాతాను గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ అవమానులు, సాతాను పాపం చేసేటప్పుడు ఏ అవమానులు. నువ్వు ఆ పాపములను విడిపించబడి దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని చక్కగా దేవుని గ్రంథం తీసుకుని బైబిల్ అంటే బైబిల్ గ్రంథం తీసుకుని ప్రభు సన్నిధికి భక్తిగా క్షేమంగా రావాలని కోరుకుంటామే. అప్పుడు నీ మీద నిందేసేస్తుంది. అప్పుడు కాలేదు. లోకంలో జీవించినంత కాలం లోకంలో నింద ఏది. ఎప్పుడైతే ఎలీషా దేవుని సేవకు దగ్గరకు వచ్చి ఉన్నాడో ఆయనతో నడిచాడు. ఎట్లా నడిచాడో మనం అది వేరే సబ్జెక్ట్. అప్పుడు ఏలియా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, కొనుక్కోబోతున్నాడు. ఆయన చనిపోలేదు, సజీవుడిగా కొనుక్కోబోయేటప్పుడు అప్పుడు ఎలీషాతో అంటున్నాడు, నేను నీ దగ్గర నుంచి తీయక ముందే, నేను వెళ్ళక ముందే నీకేం కావాలో కోరుకో. దేవుని స్తోత్రం. ఆయన ఏం కోరుకున్నాడు? నీకు కలిగిన దానికి డబల్. దేవుని స్తోత్రం. ప్రభు మనకిస్తాడు. ఇప్పుడు నీకు ఏమి లేదని వచ్చావు కదా, నీకు లోకంలో ఉన్న వారికి అందరికంటే హెచ్చుగా ఉంచుతాడు.
తలగా ఉంచుతాడు, తలగా ఉంచుతాడు. కొన్ని విషయాలు చెప్తాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. The book of Job. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసి the Lord made him prosperous again and gave him twice as much as he had before. యోబుకు పూర్వం కలిగిన దానికంటే చదవండి, దేవులకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికమైన దేవుడు అతనికి దయచేసే దేవుని స్తోత్రం. ప్రారంభం యోబు గురించి, భక్తులైన యోబు గారి గురించి మనం తెలుసుకుంటే అసలు ఈయన చరిత్ర ఏంటి, అసలు ఈయన విషయం ఏంటి? యోబు యొక్క 8వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 8వ వచనం. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతని యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఎవరు యోబు? ఎవరు యోబు గారు? ఎవరంట? సాతానుతో దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీ గురించి నా గురించి ఇది చెయ్యు, ఇది ఇక్కడ మెలికావు, ఇక్కడ మెలికావు. కానీ ఏం కావాలి? మనకేం కావాలి? ఏం కావాలని చెప్తున్నాను, రెండంతర ఆశీర్వాదం కావాలి. కానీ ఇది యోబు గారికి రెండంతర మేలు కలగడానికి కారణం నేనేం చేశాడు? నేను ఎలా ఉన్నాడు? ఆయన గురించి, భక్తుల గురించి దేవుడే సాతాను కోరుకుంటున్నాడు. నీవు నా సేవకుడు యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన గురించి సాధన కాడంట, మన వాడు ఎప్పుడు మన గురించి దేవునికి పితృడు. ఇప్పుడు లేని చెబితే ఏమంటారు? పితృడు. ఉన్నది చెబితే మనం సరిగ్గా ప్రార్థనకు రాము అన్నాడు అనుకో దేవుడితో, అది నిజమో కాదు నీ వ్యక్తిగత జీవితంలో తెలియదు. సరిగ్గా సమయానికి రాము అన్నది నీ వ్యక్తిగత జీవితంలో దేవుడికి అది సాధారణంగా తీసుకెళ్ళి చూపుతాడు. ఒకవేళ అది నిజమైతే అప్పుడు దేవుడు వాడితో ఏమంటాడు? నీవు పర్ఫెక్ట్గా దేవుని సన్నిధికి వస్తున్నావు అనుకో, ఏ పువ్వలే భక్తుడే ఏ పువ్వలే జీవించినట్లయితే దేవుడు నీ గురించి సాతానుగా ఏం చెప్తాడు? ఏ సాతానుగా, భూమి మీద నా కుమారుడు నా కుమార్తె ఉన్నారు, వారి గురించి ఆలోచించుకో. వారు ఒక్కొక్కరు యథార్థవంతులు, న్యాయవంతులు, చెడుతనమును విసర్జించిన వారు, దేవుని యందు భక్తులు కలిగిన వారు, భూమి మీద అలాంటి వారు. అలా నీ గురించి ప్రభు సాక్ష్యం చెప్పేటట్టు దేవుని స్తోత్రం. నేను చెప్పేది లేదు కదా, ప్రభువే స్వయముగా సాక్షాత్తు నీ గురించి చెప్పాలి. నేను మూడు విషయాలు చెప్తాను. యోబు గారి గురించి 3 విషయాలు తెలుసుకుందాం. ఈరోజు యోబు గారి గురించి 3 విషయాలకు వెళ్ళాలి. యోబు గ్రంథం మొదటి మాట పేరు ఏంటంటే, మొదటి మాట పేరు జీవితం. మొదటి మాట పేరు లైఫ్, జీవితం. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. వారి విందు దినములు పూర్తి కాగా ఏమంటున్నాడు? తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని మనకు పవిత్రపరచి. ఎప్పుడు లేచేవాడు? అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తం దహన బలి అర్పించుతూ వచ్చును. యోబు నిత్యము అలాగూ చేసే దేవునికి స్తోత్రం.
ఆయనకి ఎంతమంది పిల్లలంటే వీరి జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే బయోడేటా, ఈయన జీవితాన్ని చూస్తే పిల్లలు ఎంతమంది? 7 కుమారులు 1 కుమారులు, మొత్తం ఎలసి టోటల్గా 10 మంది. 10 మంది పిల్లల కొరకు వాళ్ళు ఏం చేసేవాడు? రోజు పవిత్రపరిచి. ఒకవేళ వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తున్నారేమో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో, మాకు తెలియకుండా ఏదైనా చేస్తున్నారేమోనని మొదట వాడిని పిలిచి పవిత్రపరచేవారట. ఆ తర్వాత వారి నిమిత్తం దహన బలులు. ఆ రోజుల్లో పాత నిబంధన ప్రకారముగా ఎవరైనా తప్పు చేస్తే వారికి ఒక ప్రాయశ్చిత్తాత్మగా ఏం చేసేవాళ్ళు? ఉన్నవాళ్ళు పొట్టేళ్ళు వధించేవాడు. ఏబుగా ఉన్నవాడు కాబట్టి, ఊజు దేశమునకు ధనికుడు కాబట్టి 10 మంది కొరకు ఏం చేసేవాడు? 10 పొట్టేళ్ళు వేసేసేవాడు. దేవుని స్తోత్రం. పాత నిబంధనలు ఆ విధంగా క్రొత్త నిబంధన దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే, క్రొత్త నిబంధన ఉదయాన్నే లేచినప్పుడు మనం ఏం చెల్లించాలి? స్తుతులు అంటే స్తోత్ర బలి. అరుణోదయం అంటే ప్రొద్దుగుంటిన సమయం అంటే ఎంత? సాయంత్రం 6 నుంచి 9 లోపు ప్రొద్దుగుంటిన టైం అంటారు. తర్వాత అర్ధరాత్రి సమయం అంటే చెప్పండి. అర్ధరాత్రి అంటే 9 to 12. ఆ తర్వాత కోడి కూసే సమయం ఎప్పుడు? 3 నుంచి 12 నుంచి 3. తర్వాత తెల్లవారు సమయం అంటే 3 నుండి 6 గంటల వరకు. దీన్ని జామ్ అంటారు. నైట్ దాన్ని ఏమంటారు? జాము. పగటి కాలాన్ని గడియ. దేవుని స్తోత్రం. ఇప్పుడు అరుణోదయం అంటే ఏ సమయం అనుకున్నారు? తెల్లవారుజాము. తెల్లవారుజాము ఏ సమయం? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి అందరూ. 3 అర్ధరాత్రి అంటే 3 AM to 6 AM. ఈ లోపు ప్రార్థన చేసేవాడు దేవుడితో. దేవుని స్తోత్రం. మొదట మనలో ఈ అనుభవం ఉండాలి. చెప్పండి. మొదట మీరు చెప్పండి అందరూ. మొదట అందరూ చెప్పండి. మొదట ఈ అనుభవం నాలో ఉండునుగాక. ఏ అనుభవం? ఈ అనుభవం అంటే ఏ అనుభవం? అరుణోదయం లేచి అనుభవం నాలో ఉండునుగాక. నాలో ఉండునుగాక. చెప్పండి. నాలో ఉండునుగాక. అరుణోదయమున లేచే అనుభవం నాలో ప్రారంభించబడునుగాక. ప్రారంభించబడకపోతే దేవుగా దేవుని స్తుతించి వాడు బిడ్డలనుకో ప్రభు ఆ అరుణోదయంలో వచ్చిన ఆ స్తుతి స్పీడ్గా అందుకునేవాడు. ఉదయకాలంలో ఆయన కృప మనల్ని ఏం చేసిందట? ఆదరించింది. 5వ కీర్తనలో 5వ కీర్తనలో చదువుకోలేదు. అది నేను చెప్పను. ప్రతి అరుణోదయంగా దేవుని స్తుతించినప్పుడు నీకు 200 ఆశీర్వాదం కలిగిస్తుంది. ఇది చేస్తున్నామా? నేను ఇప్పుడు అడగలే, మీరు చేస్తే మంచిదని మీకు వింటాను, హెచ్చరిక. 21 వచ్చింది. అప్పుడు ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు? అన్ని చెప్పండి. ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. అన్ని కోల్పోయాడు. అన్ని కోల్పోయిన తర్వాత చెప్తున్నాడు, నేను నా తల్లి గర్భంలో దిగంబరినై వచ్చింది. దిగంబరినై అక్కడ తిరిగి వెళ్ళదు. యెహోవా ఇచ్చెను స్తుతి కలుగునుగాక. ఏం కోల్పోయాడు? మొదట ఆస్తి కోల్పోయాడు. ఊజు దేశంలో ఉన్నవాడు గొప్పవాడు, ధనికుడు, ఆస్తి అంతా కోల్పోయింది. ఇదంతా ఎవరు పెట్టారు ఈ పరీక్ష? సాతాను గారు. ఎట్లా? సాతాను గారు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. మా తలెత్తండి నాకు సాతాను గారు ఎవరైనా ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నారు.
మీరు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారంటే, ఎదగటం పడ్డారంటే, ఆత్మీయంగా మీరు ఎదుగుదల ప్రారంభం అయిందంటే ఎక్కడికి వెళ్తాడు వాడు? సాతాను గారు ఎక్కడికి వెళ్తాడు? చెప్పండి మీ నోటితో. దేవుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నీ గురించి చెబుతాడు. ఏమని చెప్తాడు? నువ్వు ఎదిగే విషయం దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్ను ఆయన ఏం చేస్తాడు? సాతానికి అప్పగిస్తామంటే అప్పగించడం కాదు, నీ లోకంలో పరీక్ష పెట్టాలి. ఇప్పుడు పిల్లలకి ఏదైనా మీరు పాటలు నేర్పారు, పాటలు నేర్పారు, వాక్యం నేర్పారు, లేదా కొంతమంది సినిమా పాటలు నేర్పారు, కొంత డ్యాన్స్ నేర్పారు. ఎవరైనా మేనమామో చుట్టాలు వచ్చారనుకో, చిన్నపిల్లలకి ఏం చెప్తారు? రే చూపించరండి, డ్యాన్స్ చూపిరా, డ్యాన్స్ చూపించలేదు పాట చూపి. కొంతమంది స్పిరిచువల్ కుటుంబాలు అనుకో, దేవుని కుటుంబాలు అనుకో, ఎవరైనా వెళ్ళగానే ఆ వాక్యం చెప్పు. చిన్నపిల్లలు చెప్తే ఎట్లా ఉంటుంది? ముద్దుగా ఉంటుందా లేదా? ముద్దుగా ఉంటుందా లేదా? అలా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతారు. అయితే ఇబ్బందులు కొలుగులో పెడతారు. సాతాను గారి పని ఏంటి? నువ్వు దీని నుండి విడుదల పొందుకోవాలి, ఏ సైజ్ అనేది రాకూడదు. వారి పని అది ఆపాలి. ఆపాలంటే ఏం చేయాలి? మనల్ని ఇబ్బంది పెట్టాలి, శ్రమల గురి చేయాలి. ఈ శ్రమలు వచ్చిన తర్వాత నువ్వు ఆగుతావలేదో పరీక్ష. ఇప్పుడు పరీక్ష పెట్టేది ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. నోరు తెరవండి, తప్పేం లేదు. వృక్షాలు ఏమి రాదు. నోరు తెరవండి. పరీక్ష పెట్టేది ఎవరు? దేవుడు. నీకు శ్రమ వచ్చిందంటే సాతాను గారు నీ గురించి ఫిర్యాదు చేసింది. ఎక్కడ చూసినా చూడండి, బాగా ప్రార్థన చేసే వాళ్ళకి శ్రమలు వస్తాయి. మీరు గమనించండి. వైరాగ్యంగా ఉన్న వాళ్ళకే శ్రమలు వస్తాయి. దేవుని మందిరంలో బాగా ఆత్మలో స్థిరపరచబడిన వారికి శ్రమలు వస్తాయి. ఎందుకో తెలుసా? అటు ఉన్న వాళ్ళకి అమ్మ రాదు, లోకంలో తిరిగే వాళ్ళకి రాదు, అసలు లోకంలో బాగా తిరిగే వాళ్ళకి అసలు రాదు. ఎందుకు? సాతాను గాడు వాళ్ళ గురించి చెప్పడు కదా. కానీ వాళ్ళు నా జీవితం రోజు రోజు తగ్గిపోతుంది. నన్ను శ్రమ పడే నిరంతరం దీన్ని కలగబోతుంది. చప్పటి కనపరచుగా రేపు జీవితంలో మనకు నాస్తంతా పోయింది. ఆయన ఏమన్నాడు? అస్సలు భయపడతాడు. ఆస్తి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు నామముంది, దేవుడే తీసుకున్నాడు. పిల్లలు ఇచ్చాడు. నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరినే వచ్చాను. మళ్ళీ ఎట్లా దిగంబరినే వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాను. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాట వినండి. శ్రమ వచ్చిందని దిగులు పడవద్దు, శోధన వచ్చిందని జడి పడవద్దు. నా వైపు చూడండి, అమ్మాయి అనుకుంటారే, భయపడవద్దు. దేవుని కార్యముల మీద జరగబోతున్నారు. హల్లెలూయా. 9వ అధ్యాయము, అదే గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనం చదువు. అవును, యథార్థవంతులనేమి ఏమి చేసిన ఒకటే కావున యథార్థవంతులనేమి దుష్టులేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏకు పాపం చేయలేదు, కానీ దోషం కూడా చేయలేదు. పాపం చేయలేదు, దోషం చేయలేదు, తప్పిపోలేదు, దారి తప్పిపోలేదు. ఆ శ్రమలకు ఏం చేశాడు? ఎదురు. శ్రమలు వచ్చినప్పుడు ప్రభువును మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈ శ్రమను తట్టుకోవడానికి నాకు శక్తి ఇవ్వాలి. అంటే చనిపోయేంత శ్రమ పెట్టాడు. మరణానికి గురి చేసే శ్రమలు దేవుడు పెట్టడు. చూడాడు. ఆర్థికంగా కొంచెం నలగొడతాడు, ఆరోగ్యపరంగా కొద్దిగా నలగొడతాడు,
కొంతమందికి అప్పుడు మనం ఏది మాట్లాడినా ఎదురు ఎట్లుంటుందంట, చేదుగా ఉంటుందంట. అప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఓహో సాతానుగాడు వాళ్ళు ఉండి పనిచేస్తున్నారు. కొంతమంది భర్త ఇంటికి వస్తారు, నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటావు, చాలామంది కారణం ఉన్నది ఏముండదు. అప్పుడు ఏమనుకోవాలి? ఓహో ఈ స్పిరిట్ అలా పని చేస్తుందా, వెంటనే ఏం చేయాలి? ఈ ప్రార్థన జీవితంలో చేసుకోకూడదు అనుకోకూడదు. ఓహో ఇలా పనిచేస్తుంది, దాన్ని ఆలోచించి చేయాలి. అది భక్తి కలిగిన ఒక సహోదరుడు ప్రార్థనకు వస్తారట. అన్యులు ప్రార్థనకు వస్తారు, దూరం నుండి కుటుంబం మొత్తం వస్తారు. మరి ఆ ఊర్లో ఏ కుటుంబం రాదు. ప్రార్థనకు వస్తే ఈ ఇంట్లోనే వాళ్ళ పిల్లలు పుట్టాడు, ఆ పిల్లడే చనిపోయాడు. ఇప్పుడు జనమంతా ఏ పరిస్థితికి వచ్చేది తెలుసా? ఎట్టన్నారు తెలుసా? ఎట్టన్నారు? బలో అని ప్రార్థనకి వెళ్తున్నానే, ఇంకొక మాట అన్నారు. ఆ మాట నేను చెప్పకూడదు కదా. ఇట్లా వెళ్ళేవు కదా చోటకి, దేవుడు ఏం చేశాడు? ఉన్న పిల్లవాడిని చంపేశాడు. ఇంకెళ్తారా మీరు? ఇంకెళ్తారా అన్నారు. వాడు అంటున్నారు, దేవుడు ఇచ్చాడు, ఇస్తాడు. వాళ్ళంట 2 బూతులు తిట్టి సావు ప్రభు ఇచ్చిన బిడ్డలు, ప్రభు మరలా ఇచ్చేది. కష్టంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ఏముండాలి? నీ జీవితంలో దేవునికి అంకితమై ఉండాలి. భక్తుడైన ఏబులు జ్ఞాపకం చేసుకుందాం. మీకు అన్ని శ్రమలు వచ్చినాయి ఎవరికన్నా? అన్ని శోధనలు వచ్చినాయా? ఎవరికన్నా చెప్పండి. ఏబు గారికి వచ్చిన శోధనలు ఎవరికన్నా వచ్చినాయా? ఆయన 10 మంది ఏమయ్యారు? విందు చేస్తూ ఉన్నారు. ఆ మెత్తి గోలి వాళ్ళ మీద పడింది, పక్కన వాళ్ళ మీద పడ్డ. ఆ పిల్లలు వాళ్ళ మీద పడ్డాయి. అదే చచ్చిపోయింది. ఇదంతా టార్గెట్ మన మీదే పడతాయి కొన్నిసార్లు. ఒక భక్తి కలిగిన కుటుంబం వాళ్ళు పిల్లవాడు వాళ్ళందరూ కలిసి ప్రార్థన కలుపుతూ ఆదివారం వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఒక దున్నపోతు రోడ్డు మీద వెళ్తా ఉంది. అడిచేసి ఆ దున్నపోతు ఈ పిల్లోడిని పొడిచింది. ప్రార్థనకి వెళ్ళి వస్తున్న పిల్లడు అందరిని వదిలేసింది. ఈ పిల్లడు కాలు వెళ్ళి ఇంటికి వెళ్ళి పట్టుకోబెట్టి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. చుట్టుపక్కల అందరూ వచ్చి బాగా తిట్టారు. గుడికి రాకుండా మీరు మందిరానికి వెళ్తారు చోటకి అని. అందుకే నాకు జరిగింది. ఎప్పుడైనా వెళ్ళారని వాళ్ళందరూ వాళ్ళు రావటం, తినటం, మొహం మీద వీళ్ళు ఏడ్చుకుంటూ ప్రభా ఈ స్థితిలో ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. కొన్ని రోజులు మాత్రమే జరిగింది. కాలు ఇంకా తగ్గల కట్టేర్చుకుంటున్నారు. 3-4 కట్లు వేయాలంట. జరుగుతుంది. ఇలాంటి ఆ ఊరు నాయకుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. వేరే పక్కన వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తే ఆ నాయకుడు ఏం చేశాడంటే ఊర్లో వాళ్ళందరి కుర్రోళ్ళందరినీ, యవనస్తులందరినీ ఓ కేసు తీసుకెళ్ళారు. ఎక్కడికి? యుద్ధంలో చేయడానికి. ఎవడు బతుకుతాడు, ఎవడు చస్తాడు తెలియదు. బతికినవాడు అదృష్టవంతుడని ఇలా ఊర్లో ఉన్న వాళ్ళ కుర్రోళ్ళందరినీ లాక్కెళ్ళిపోయారు. ఈ ఇంటికి కూడా వచ్చాడు. ఇంటికి వస్తే కుర్రోడు కాలు ఎక్కడ ఇప్పుడు కట్టేసి ఇట్లా ఉంది, మంచం మీద పడుకున్నాడు. చూశారట, మరి వీడి పనికి నాడు వదిలేసి వెళ్తారట. మొత్తం వెళ్ళారు, యుద్ధంలో ఉన్నారు. ఆ ఊరు కుర్రోళ్ళందరూ కూడా బతుకున్నారు. మొత్తం చచ్చిపోయారు. ఆ ఊళ్ళో ఈ ఫ్యామిలీ మాత్రమే వచ్చి ప్రేమిస్తారు. ఇంట్లో ప్రతి పిల్లలు చచ్చిపోయి ఉన్నారు. ఎందుకు? ఈ పిల్లడు దేవుడు నీకు డబ్బు కొట్టడానికి దేనికోసం? డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్, 2 ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించబోతున్నాడు.
నీకు ఒక సమస్య పెట్టాడంటే, ఒక శోధన పెట్టాడంటే దిగులు పడవద్దు. ప్రభు నీకు కార్యం జరిగించడానికి, రెండంతల మేలు జరిగించడానికి. రెండో మాట సహనం. మనకేం కావాలి? దేవుని బిడ్డలకు ఏం కావాలి? సహనం కావాలి. జేమ్స్ పత్రిక, యాకోబు పత్రిక తీయండి. బుక్ ఆఫ్ జేమ్స్ 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొలుచున్నాం కదా. మీరు ఒకసారి చూడండి, యోబు యొక్క సహనమును కూర్చున్నది. ఇది ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని తెలుస్తుంది. దేవుని హల్లెలూయా. ఈయన ఉపద్రవంలో ఉన్నాడు. భార్య వచ్చి ఇక సాతాను గాడికి ఆస్తి కోల్పోయిన మాటలా, బిడ్డలను తీసేసిన మాట లేదని మళ్ళా సాతాను గాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం అడిగాడు? ఒక అవకాశం ఇవ్వని. ఈసారి ఏం పెట్టాడు? శరీరాన్ని, అంటే యోబు గారికి ప్రార్థన చేయకుండా ఏం చేశాడు? ఏం పెట్టాడు అంటే అనారోగ్యంలో ఏం పెట్టాడు? జబ్బు పెట్టాడు. ఏం జబ్బది? ఏం జబ్బమ్మా? ఎందుకంటే ఘోరమైంది లేదు తెలుసా? ఇది ఎక్కడున్నా తెలియకుండా ఎట్లా వేస్తా బాగా ఎంత భయంకరమైనది. ఒళ్ళంతా ఏమైపోయింది అసలు భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే జబ్బు రెండోది, శరీరం అంతా పాడైపోయింది. అప్పుడు భార్య అంటుంది, ఏమంటే భర్త గారు, ఇంతకాలం డబ్బులు నమ్ముకున్నాం, బాగానే ఉంది, ఆస్తి పోయింది, సరి అనుకున్నాం, పట్టుకోవచ్చు అనుకున్నాం, ఉన్న బిడ్డలు 10 మంది, ఒక్కడు కూడా మిగిల్చారా? ఏమయ్యా నువ్వు చెప్పు, ఒక్కడన్నా మిగిల్చారా? లేదా? 10 మంది పోయింది. మళ్ళీ మూడోసారి నీకు జబ్బు పట్టారు. దేవుణ్ణి వదిలిపెట్టి దూషించు. ఇప్పుడు దేవుని దూషిస్తే పోత జబ్బు. కొంతమంది ఆ కాడి నుంచి బండిల వరకు దూషిస్తారు. లేకపోతే ఏ టు జెడ్ ఉన్న ఆల్ఫాబెటికల్ ఆటలో ఉన్న బూతులు అట్లా అన్పార్లమెంట్ వర్డ్స్ వాడతారు. పోయిగా ఇది దేవుని బిడ్డలకు ఏదైనా సమస్య వచ్చిందంటే అది అనారోగ్యమో కావచ్చు, అది ఎకనామికల్ ప్రాబ్లమ్ కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు. ఎవరిని అడగాలి? అడిగే కొద్దికి దేవుడు పట్టించుకో. తెలుసా? ఎంత అడుగుతామో అంత శోధన కలుగుతానో అంత సమస్య. ఒక ముసలాం గురించి చెప్తారు. ఒక ముసలావిడికి ఒక స్థలం ఉంది. ఆ కార్నర్ బిడ్డ మంచి సెంటర్లో చనిపోయాడు. ఎదురాడు ఆమె ఏదో వచ్చే పెన్షన్తో బతుకుతుంది. ఆ ఇంట్లో ఆ స్థలం నమ్ముకున్నాం. ఆ స్థలం మీద ఆ ఊరు పెద్ద అంటే ప్రెసిడెంట్, ఆ ఊరు ప్రెసిడెంట్ గారు బాగున్నవాడు. అంత మాత్రమే కాదు, మూర్ఖుడు అంట. అతనంటే భయపడ్డాడు. అతని కన్ను దేని మీద పడింది? ఆ స్థలం మీద పడింది. ఆ స్థలం మీద పడి ఆమెతో చెప్పాడట, పెద్దమ్మా ఈ స్థలం నాకు అమ్మ అన్నాడట. ఏమన్నట్టు లేదయ్యా, ఇది మీ పెద్ద ఆయన ఊళ్ళోకి వచ్చింది, నాకు గుర్తుగా ఉండాలి, ఆయన చనిపోయాడు, ఇది చూసుకుని నేను ఆయన జ్ఞాపకం చేసుకుంటాను, నేను ఏదో చిన్న గుడి చేసుకుంటాను, నేను ఇవ్వలే, నేను అమ్మలేనులే అన్నాడట. ఆయనకి ఇప్పుడు ఏమొచ్చింది? నేను అడిగితే ఇవ్వనందని ఆయన బలం కలిగినోడుగా, డబ్బుకి హోదాకి అందులో మూర్ఖుడు, లాభం లేదని ఏం చేశాడంటే ఆ స్థలం మొత్తం బాగు చూపించేసాడు. ఏం చూస్తా ఉంది, ఏం చేయలేదు. పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకుంటున్నారు, వాళ్ళు అసలు పట్టించుకుంటున్నారు. స్థలం అంతా బాగు చేశాడట, చుట్టూ ప్రాణి కట్టేశాడట, ఆ లారీలు పోవడానికి మాత్రమే దారి పెట్టాడట, మొత్తం లెవెల్ చేసేస్తున్నాడట. ఇసుకతో మట్టితో మొత్తం లెవెల్ చేసి
చేస్తూ గబ బోర్లు చెప్పాడట. మామూలు బోర్లు కాదు, మనిషి తీసే బోర్లు కాదు నేను చెప్పాడు. ఆ మిషనరీతో, ఎందుకంటే అపార్ట్మెంట్ వేయాలంట. ఎందుకంటే అక్కడ అంత కాస్ట్లీ ఉంది. అపార్ట్మెంట్ వేయడానికి లోపల నుంచి తీస్తున్నాడు, పెద్ద ఇప్పుడు వస్తున్నాడు చేసి. ఇనుము కంపెనీ వాడికి చెప్పాడట. అట్లాగే సిమెంట్ బస్తాలు, లారీలు, అలా ఇసుక అన్నీ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మొత్తం మీద జరుగుతుంది పని జరుగుతుంది వెళ్ళిపోతుంది. ఏమో ప్రార్థన చేస్తుంటాము, ఆపయ్యా. ఏమేమో ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన ప్రభుత్వం చెప్తుందంట, ప్రభు ఆపు, ఆపట్లేదు, పెరుగుతుంది. ఏమేమో ప్రార్థన చేస్తుంది, ఆపమని ప్రార్థన చేస్తుంది, అదేమో పెరుగుతుంది. ఏమేమో ప్రార్థన చేస్తుంది, ఆపో ప్రభా, ఏం ప్రభా, ఇదేం ప్రభా, దేవన్యాయం ప్రభా, ఇదేమో పెరుగుతుంది. పెరిగి మొత్తానికి వెళ్ళి పడిపోయి మొత్తం. ముందు రెండు గేట్ కోసం 2 పిల్లర్లు వేయాలని బోర్డు దించి వచ్చేటట్టయినా వచ్చి ఆ బోర్డు దగ్గర ఆ గుంటలో కాలు పడతాం అంతే నడుము విరిగితే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి, ఇక నడుము సెట్ కావట్లేదు. దేవుడు నాతో మాట్లాడాడు, జాగ్రత్త. అప్పుడు ఈ పిఏ వెళ్ళి, రేపేం పని చేద్దాం అయ్యాలంటే, ఒరే పని లేదు విని లేదు కానీ ముందు ఆ పెద్దమని పిలుస్తున్నాడు అన్నట. రేపు ఇస్తున్నాం ముందు ఆ ముసలిదాన్ని పిలుస్తున్నాడు. ఆ ముసలిదాని దగ్గరికి వెళ్ళి అయ్యగారు పిలుస్తున్నాడు, ప్రెసిడెంట్ గారు అంటే, వేసుకున్న చాలేదా నన్ను చంపడానికి నేను రాను ఏమంటే, ఆయన ఏమో పిలుస్తున్నాడు, బాబు దండం పెడతాం పిలుస్తున్నాడు, ఎట్టయిద్దామని లాక్కొచ్చి హాస్పిటల్. ఆయన, అమ్మా పెద్దమ్మ నన్ను క్షమించు, ఇదంతా నీవే ఉపయోగించుకోవాలి, నాకొద్దు కట్టినంత నీకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, సహనం అంటే ఎంత ఉంది? కోడిగుడ్డు మనకి సహనం ఉన్న దేవుని బట్టి ఏమంటుంది? ముందు కడుక్కోవాలి, మాటకు మాట ఎంత పడుకోవాలి. అవతల 1 కేజీ పొరుగు మాట పడితే ఇటు నుంచి 2 కేజీలు పొరుగు మాట పడందానికి నిద్ర పడ. రోమపత్రిక 12:12 చదువుకుందాం. దైవజనుడు పౌలు గారు 12:12 రోమా సంఘాన్ని చెప్తున్నాడు. 12వ వచనం చదువు. నిరీక్షణ కలిగిన వారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై. ఈ 3 కావాలి. ఏం కావాలి? నిరీక్షణ కలిగిన సంతోషించాలి, శ్రమ చేయాలి. చెప్పండి నాతో, నిరీక్షణ గలవారమై. నాతో అందరూ చెప్పండి, నిరీక్షణ గలవారమై సంతోషించుదాను. చెప్పండి, నిరీక్షణ గలవారమై సంతోషిస్తాను, శ్రమ యందు ఓర్పు కలిగి ఉంటాను, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటాను. అంటే ఇప్పుడు ప్రార్థన ఎట్లా ఉండాలి? పట్టుదలతో కూడిన ప్రార్థన. పట్టుదల ఉంటే కానిది లేదు, పట్టుదల కలిగి ఉండాలి. మనం చిన్న ప్రార్థన ఒక మొక్క చేస్తాం. అయితే ఒక మొక్కే ప్రార్థన చేసేది, ఒక మొక్క చేస్తాం. ప్రభా ఈ శ్రమను తప్పించారా, నీకు వందనాలయ్యా, నీకు దండాలయ్యా, 2 మాటలు లేవు. ప్రార్థన అంటే ఎట్లా ఉండాలి? ప్రతిష్ఠిత ఉండాలి. ప్రార్థన కూర్చోగానే వదినా అంట వచ్చేవాళ్ళు. అప్పుడు ఏం చేయాలి? ముచ్చట్లు పెడితే అమ్మో సాధారణ గారు పంపించాడు. అమ్మ నువ్వు ప్రార్థన చేస్తే సాధారణ గారికి మంట అక్కడ కాలిపోతున్నాడు. పంపించాలి రాగానే ఏదైనా నేను సంగతి అడగాలి. అడిగిన తర్వాత ఏం చేయాలి? వదినా ప్రార్థన చేసుకున్నారా అన్న వారితో నికాస్ అయితే నా వదిన కూర్చుందామని షాప్ మీద నీతో పాటు మోకరించింది. నికాస్ కాకపోతే ఏం చేసింది? గుడ్డాలి. వచ్చిన వాళ్ళని
మనం ప్రార్థన చేసుకుంటామని వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పకుండా చెప్పాలి, చూడాలి ఎందుకు వచ్చింది అసలు విషయం ఏంటి. కొద్ది నిమిషాలు ఉంటుందని కూర్చుంటుంది అని తెలిసిందంటే నీతో పాటు ఏం చేయాలి? దేవుని నిజంగా దేవుని బిడ్డలైతే దేవుని సన్నిధిలో నీవు రెండంత ఆత్మను పొందుకుంటావు, రెండంత దీవుని పొందుతుంది. నేను చెప్పిన ప్రతి వాక్కులు ఎట్లా అంటే నామకార్థ క్రైస్తవులు కాదు, ఇది ప్రతిష్ఠించబడిన దేవుని బిడ్డల కొరకే. ఉపద్రవంలో మేము సహనం కలిగి ఉండాలి, అగ్ని శోధనలలో సహనం కలిగి ఉండాలి. శ్రమలు లేకుండా ఉండదు, శ్రమలలో కూడా యేసయ్యను ఆరాధించాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. ఏమని చెప్తున్నాడట? లోకములో మీకు ఏం కలిగింది? ఖచ్చితంగా కలిగింది. అయినను ధైర్యం తెచ్చుకున్నది. మన దేవుడు ఎవరు? లోకాన్ని జయించాడు. లోకములో మనకేం కలిగింది? శ్రమ. శ్రమ రాదనడానికి లేదు. శ్రమ పోగొట్టయ్యా ప్రార్థన చేయంటే ప్రార్థన చేసిన పోదు, ఎందుకంటే అది డ్యూరేషన్ పెడతాడు. ఆ సమయాన్ని 4 నెలల 6 నెలల 3 నెలల మనకి టెన్యూర్ పెడతారు కదా. లోన్ తీసుకున్నాం అనుకో 12 నెలలు పెట్టా, 12 నెలలు ప్రార్థన చేసినా 12 నెలలు పూర్తి అవ్వాల్సిందే, అవునా కదా? అప్పుడు ఈ లోన్ తీసేయనుకోవద్దు, దేవుని ప్రార్థన చేయాలి. ఈ లోన్ కట్టడానికి శక్తిని ఇవ్వండియ్యా. మనకు కొన్ని ప్రార్థనలు తెలియవు, మనం గుడ్డాడు బ్లైండ్గా వెళ్తూ ఉంటాం. ఈ లోను పూర్తి అవ్వడానికి నాకు శక్తిని, కట్టడానికి శక్తిని ఇవ్వండి. అలాగే శోధనలు వచ్చినప్పుడు నాకు శక్తిని ఇవ్వండి. దేవుని స్తోత్రం తెలుగుగా. సిలువే శ్రమలకు సాధిస్తుంది. దేవుని యొక్క సిలువను మనం మోసి నడిపించబడినగా. ఇంకో చాలా విషయాలు ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుంటే టైం అయిపోతుందని ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందితే తప్పిదమనకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన మీకేం గలము? నేను చేసి బాధపడినప్పుడు మీరు సహించిన దేవుని ఎందుకు మగరు? ఎందుకు వేరు? ఎందుకు పిలవడ్డా? మనం ఎంతో చదివేటప్పుడు ఎంతకాలం వెళ్ళో చూద్దాం. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన అది నిజము, అది హితము, అది కరెక్ట్. దేవుని బిడ్డలు మనం తప్పు చేసి శ్రమ పడటం వేరు, మనం ఏ తప్పుగా తెలియకుండా వచ్చి కొంతమంది దేవుని బిడ్డలాంటి సులభత. లోకంలో సులభన ఏదో తెలుసా? ఏమో హోంగాల్లో ఉరుగని బట్టి ఎంత బాధ దేవుని బిడ్డలంటే కూడా లోకస్తులకి అంత చులక అయినా అట్లా నింద పెట్టాలి, హితమే యోగిస్తోందిగా. అలా 20వ వచనంలో ఏముంది? మనము కప్పు చేసాము, అది పడ్డామని అది దేవుని సన్నిధిలో నువ్వు ఒక నింద పడుట. ఏ సన్నిధానే ఒక నింద చెప్పండి, ఒక నింద బాగుంది కదా? అది ఒక నింద చెప్పండి, ఒక నింద ఆయన మీద కట్ట ఒక నింద వచ్చింది. ఏంటంటే నింద పడింది, సరేలేని నువ్వు సహించు. ఆ నింద ఏమైందో తెలుసా? ఆయనకి 6,000 వచ్చినాయి వచ్చినాయి. ఆయన కాళ్ళు ఎరిగినాయి అంట అని చెప్పారంటే ఎవరు? కాళ్ళు ఎరగకపోయి ఆయన ఈ మాట విన్న వాళ్ళు పాపం సేవకుడు కాళ్ళు ఎరిగినాయా, మరి ఆయనకి మరి పాలు తాగాలి, ఫ్రూట్స్ తినాలి, సరైన ఉండలేదని వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? చూడటానికి ఎవరికైనా చూడటానికి వెళ్ళినప్పుడు మనం ఏదో వాళ్ళు పట్టుకుంటాం కదా, అలా వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఆ రోజుల్లో 40 years ఎగో 40 సంవత్సరాల క్రితం 200, 300, 400, 400, 200 అట్లా ఉన్న వాళ్ళు ఉన్నట్టు తీసుకెళ్ళి 6,000 అయింది అన్న. దేవుని స్తోత్రం. ఆయన చర్చికి ఇంటికి
ఆయన ఉంటున్న దానికి 6,000 కరెంటు బిల్లు వచ్చిందంట ఆ రోజు. ఎంత వచ్చింది? 6,000 కరెంటు బిల్లు వచ్చింది. ఎవరు చేత కట్టించాడు? ఇప్పుడు చెప్పలేదు. దేవుడు గొప్పవాడు. దేవుడి స్తోత్రం. నీ కష్టార్జితమును ఆశీర్వదించడానికి నీకు తెలియకుండానే దేవుడు ఆకాశంలో మంచి ధననిధిని పంపించుకుంటున్నాడు. మూడో మాట. మొదటి మాట చెప్పండి, అందరూ చెప్పండి. మొదటి మాట, రెండో మాట సహనం, మూడో మాట ప్రార్థన. ఏబు గ్రంథం 42వ అధ్యాయం. ఏబు గ్రంథము 42వ అధ్యాయం. అందరు తీయండి. ఆఖరి అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం. ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసింది. అందరూ చప్పట్లు కొడదాం. ఎందుకు కొడుతున్నాం? ఏబు గారు ఏం చేశాడు? ప్రార్థన. తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. యెహోవా అతనికి మరలా ఏమిచ్చాడు? ప్రార్థన. మనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మనం కూడా ప్రార్థించాలి. ఎప్పుడు మనమే కాదు కానీ తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో రాసింది, అందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారులందరి కొరకు, విజ్ఞాపనలు, ప్రార్థనలు, మన గ్రామస్తులు, దేశం కొరకు, మన సహోదరుల కొరకు, మన చుట్టాల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. 100 పురుషులు కలిపి ఒకే కొరకు ఏంటంట? అది వచ్చి ఒక దైవజనుడిని టీవీ ప్రేక్షకులు అడిగారట, లేక ఛానల్స్ వారు, అయ్యా ఎంతగానో వెచ్చించబడటానికి రహస్యం ఏంటి తెలుసుకుందామని, ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు అని మీడియా సోదరులు వెళ్ళి అడిగారట. మూత పెట్టి, ఏంటండి రహస్యం ఏంటంటే ప్రార్థన. దేవుని స్తోత్రం. చెప్పడమ్మా ఏంటది? ఇక బైబిల్స్ అంతా మూసేసి లేదు, టైం అయిపోయింది. ఇంకొక మాట చెప్పేవాడిని. ప్రార్థన. నువ్వు ఇంతగా ఎదగడానికి, ఈ రీతిగా నువ్వు స్థిరపరచబడటానికి, ఈ విధంగా ప్రజలు రావడానికి ఏది కారణం అంటే ఏమన్నాడంటే, మళ్ళా అంతా చెప్పండి, చూడండి. అలా అన్నారని కాదండి, లేకపోతే కాదు. రెండో ప్రశ్న అది కాదు. నువ్వు ప్రశ్నలు ఎన్ని అడిగినా నేను చెప్పబోయేది ఏంటి? జంక్షన్ అన్నమాట. ప్రార్థన అనేది సెంట్రల్. నువ్వేంటి దగ్గర ఏం చేయాలన్నా, నువ్వు ఆస్వాదించబడాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, నువ్వు ఎదగాలన్నా, గాయితో యోహాను గారు అంటున్నారు, నాకు ఎంత వదులుతుందో, నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అన్ని విషయాలలో దేవుని మాటలు మన హృదయంలో స్థిరపరిచి ఆస్వాదించి నడిపించింది కాక. ఆమేన్. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు కలిసి దేవుడు ఆస్వాదించిన కాక క్షేమంగా వారి